డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఫైట్కు సిద్ధమైంది. రాయ్పూర్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతోంది. గత మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన ఆర్సీబీ అదే ఊపును కొనసాగించడంపై ఫోకస్ చేసింది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఇప్పుడు జోష్లోనే ఉంది. సీజన్ ఆరంభంలో పరాజయాలతో ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. చివరిగా ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ కాన్ఫిడెంట్గా ఉంది. దీంతో రాయ్పూర్లో హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. లీగ్ దశలో టాప్ ప్లేస్లో నిలవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫోకస్ చేసింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపై కోల్కతా నైట్ రైడర్స్ దృష్టి పెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 7 మ్యాచ్ల్లో గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓడింది, 14 పాయింట్లు సొంతం చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లీగ్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 మ్యాచ్ల్లో ఆడాల్సి ఉంది. 2 మ్యాచ్ల్లో గెలిస్తే టాప్ 2లో సెటిల్ అవుతుంది. 1 మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను సొంతం చేసుకుంటుంది. కేకేఆర్ 4-4 గెలిస్తే ప్లే ఆఫ్స్లో నిలుస్తుంది. జట్టుగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలంగానే ఉంది. అయితే జాకబ్ బెథెల్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. విరాట్ కోహ్లీ గత 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. కేకేఆర్తో మ్యాచ్లో పరుగుల మోత మోగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. దేవదత్ పడిక్కల్, రజిత్ పటీదార్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ కీలకంగా నిలుస్తున్నాడు. హేజల్వుడ్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. కోల్కతా నైట్ రైడర్స్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఢిల్లీ క్యాపిటల్స్పై సూపర్ విక్టరీ కొట్టిన జోష్లో కేకేఆర్ ఉంది. గత మ్యాచ్లో ఫినాలెన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఫినాలెన్ ఫామ్ కేకేఆర్కు అడ్వాంటేజ్ కానుంది. రహానే, రింకు సింగ్, సునీల్ నరైన్, క్యామరూన్ గ్రీన్, వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలే ఉన్నాయి. రాయ్పూర్లో జరిగిన గత మ్యాచ్లో 167 పరుగులు ఛేదించేందుకు ఆర్సీబీ కష్టపడింది. ఆరంభంలో పేసర్లకు పిచ్ అనుకూలించే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. ముఖాముఖి పోరులో రికార్డులు కోల్కతా నైట్ రైడర్స్కు ఫేవర్గా ఉన్నాయి. 2 జట్ల మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 20 మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 15 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. 1 మ్యాచ్లో ఫలితం తేలలేదు. గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది.